హే గైస్, ఈ రోజు అయితే బండి సర్వీస్ కి అయితే వెళ్తున్నాము. బండి సర్వీస్ చేయించి అయితే చాలా రోజులు అవుతుంది. ఈ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా కూల్ గా అయితే ఉంది వెదర్ అయితే. రోడ్స్ కూడా కొంచెం ఖాళీగా అయితే ఉన్నాయి. అలా క్లైమేట్ ని ఆస్వాదిస్తూ అయితే షోరూమ్ కి అయితే వచ్చేసాము. బండి మొత్తం చెక్ చేసి కంప్లీట్ నోట్ చేసుకొని చేతికి ఒక స్లిప్ ఇచ్చి ఈవినింగ్ అయితే రమ్మన్నాడు. సరే అని చెప్పేసి బస్ స్టాప్ కి అయితే వెళ్తున్నాము. క్లైమేట్ చూసింది వర్షం పడేలాగా ఉంది. బస్సులు కూడా ఒకటి కూడా రావట్లేదు ఇప్పుడు వచ్చి. 1 hour later. చాలా సేపటి నుంచి అయితే బస్ కోసం చూస్తున్నాం, అయితే బస్సు ఇంకా రాలేదు. A few moments later. ఒక బస్సు అయితే వచ్చింది, అస్సలు ఖాళీ లేదు అది కూడా. వర్షం స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఆటో అయితే ఎక్కేసాము. ఆటో ఎక్కిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ తినేసి మళ్ళీ ఈవినింగ్ అయితే షోరూమ్ కి అయితే వెళ్ళాలి. 4 hours later. షోరూమ్ నుంచి అయితే కాల్ వచ్చింది, సర్వీస్ కంప్లీట్ అయిపోయిందని. షోరూమ్ కి అయితే స్టార్ట్ అయ్యాము. షోరూమ్ కి అయితే వచ్చేసాము. సుజుకిలో కూడా ఎలక్ట్రిక్ స్కూటీ అయితే లాంచ్ అయ్యింది. లుక్ మాత్రం చూడడానికి అయితే సేమ్ యాక్సెస్ లాగే దింపేశాడు. బండిని అయితే నీట్ గా అయితే సర్వీసెస్ అయితే ఇచ్చారు. ఆకలేస్తుందని చెప్పేసి నూడిల్స్ కి అయితే వచ్చాము. నూడిల్స్ తినేసిన తర్వాత అయితే బయటకు వచ్చిన తర్వాత బ్రెడ్ కోవా కనిపించింది, అది కూడా ట్రై చేసాము. ఆ రెండు తినేసిన తర్వాత ఒక థమ్స్ అప్ అయితే ఫైనల్ టచ్ ఇచ్చాము. బావ ఇంటికి అయితే వచ్చాము. మా బావ అయితే సీక్రెట్ డైరీలో టైం టేబుల్ అయితే రాసుకున్నాడు. అలా కొంతసేపు అయితే టైం స్పెండ్ చేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. సరే అయితే మరొక వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. రీల్ స్క్రోల్ చేసే ముందు ఒక లైక్స్, ఫాలో, సబ్స్క్రైబ్ బటన్ నొక్కే బావా.